బాడీ లాంగ్వేజ్ని మెయింటైన్ చేయడం అది కూడా మనకి రావాలి. ఆ డ్రెస్సింగ్తో ఒక మన ట్రైబల్ అమ్మాయిలాగా ఆ బాడీ లాంగ్వేజ్ మనం గెటప్ వేయడం ఒక ఎత్తు, ఆ బాడీ లాంగ్వేజ్ కూడా మనలో కనిపించాలి. ఆ బాడీ లాంగ్వేజ్ ఎలివేషన్కి బాడీ లాంగ్వేజ్ అంటే సార్ ఫస్ట్ చేసి చూపించేవారు. ఈ బాడీ లాంగ్వేజ్ హ్యాండ్స్ మొత్తం ఇలా ఫ్రీ ఉంచాలి, నడవడం కానివ్వండి. ఆ షాక్లో సార్ ఒక ఎక్స్ప్లెనేషన్ అది కొంచెం అంటే మన క్యారెక్టర్ని సార్ అలానే దించి అలానే చూపించేవారు. సో సార్ బాడీ లాంగ్వేజ్ నేర్చుకొని అది ఇంకా ఈజీ అయ్యేది. సార్ చెప్పే మెథడ్స్ అండ్ యాక్ట్ చేసి చూపించేవారు మెయిన్లీ. అది ఆ సెట్లో సీన్ అలానే చేసి చూపించడం వల్ల ఇంకా ఈజీ అయ్యేది. అది అంటే సార్ బాడీ లాంగ్వేజ్ క్యాచ్ చేయడం అప్పుడు చాలా. దీన్ని బాగా ఏడిపించిన ఒక సీన్ గురించి చెప్పు. బాగా ఏడిపించిన సీన్ అంటే కాటేరమ్మ దగ్గర. అది ముందు రిహార్సల్స్ అప్పుడు కూడా చాలాసార్లు చేసాము. చాలా చాలా నచ్చింది ఆ సీన్ కూడా. కొంచెం ఎమోషనల్గా అక్కడే అనిపించింది. మళ్ళీ ఆ డైలాగ్ ఒకసారి చెప్పు. మనల్ని కాటేరమ్మని బ్రతిమాలుకుంటున్నాను, దేవుళ్ళు ఎట్లన్నా రారన్నావు కదనే, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా, రాక్షసుడన్నా వస్తాడేమో అని. కాదు ఆ మాడ్యులేషన్ రాక్షసుడన్నా వస్తాడేమో అని అంటే మన కొంచెం వాళ్ళ ట్రైబల్ లాంగ్వేజ్లో ఉన్న ఆ యాసను కూడా ప్రజెంట్ చేసావు నువ్వు. అది డబ్బింగ్లో ఇంకా కష్టం. దానికి ముందు ఆ డైలాగ్ని అలా ప్రిపేర్ అయ్యావా? ప్రిపేర్ అవ్వడం అంటే డబ్బింగ్ అప్పుడు ప్రిపేర్ అయ్యేది లేదు, ఎందుకంటే సార్ షూట్ రోజే ఆ డైలాగ్ చెప్పించేసేవారు. సో నీకు బాగా ఈ డైలాగ్ చెప్పి అది ఇంకా ఈజీ అయ్యేది. దాని మీద కూడా నీ డిక్షన్ ఇలా ఉండాలి, ఇలా చేంజ్ చేసుకో అంటే మనం రెగ్యులర్గా మాట్లాడే భాష వేరుగా ఉంటుంది, బట్ అక్కడికి వచ్చేసరికి మారుతూ ఉంటుంది. దానికి కూడా సార్ చెప్తూ ఉండేవారు. సారే చెప్తూ ఉండేవారు, సారే ప్రాక్టీస్ చేయించేవారు, సార్తోనే వర్క్ షాప్స్ అయ్యేవి. సార్ అలా చెప్పి మేము కూడా అక్కడ సెట్లో ఆ డైలాగ్స్ చెప్తూ ఉండడం వల్ల అది వచ్చింది. డబ్బింగ్ అప్పుడు ఈజీ అనిపించింది. నీది లీడ్ కాబట్టి ఆ సీన్లో నీది ఒక లీడ్, నీకు డైలాగ్స్ ఇవన్నీ గైడెన్స్ ఇచ్చారు. ఇంకా మిగిలిన చాలామంది ఉన్నారు కదా, గ్రూప్ ఆఫ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఒక ఎక్స్ప్రెషన్ గురించి చెప్పడం కానీ లేదా ఒక మూమెంట్ కానీ ఆ ఎలివేషన్స్ కూడా ప్రశాంత్ సరే చెప్తారా, ఇక మిగిలిన ఇంకెవరైనా హ్యాండిల్ చేస్తారు? సరే చెప్తారు. అది అంతమందికి అంటే అక్కడ ఆర్టిస్ట్ ఉంటారు కదా, ఆర్టిస్ట్కి చెప్పేవారు. చెప్పాక ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాక ఒకసారి షార్ట్ తీసేవారు, మళ్ళీ చెప్పేవారు. తర్వాత అలా పక్కన ఉండే టీం వాళ్ళు కానీ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉండేది. మనకి ఎవరితో ఇంటరాక్షన్ డైలాగ్ పడినప్పుడు వాళ్ళది ఓకే అయితే ఒక్కొక్కసారి మనది ఓకే అవ్వకపోవడం, లేదా మనది ఓకే అయినప్పుడు వాళ్ళది ఏదైనా టేక్ ఓకే కాక రిపీట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఇలాంటివి ఎప్పుడైనా వచ్చాయా నీకు? ఇలాంటివి సెట్లో అయితే ఎప్పుడూ రాలేదు, ఎందుకంటే అక్కడ అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఒకేలాగా ఉండేది. ఒకసారి అటు ఇటు అంటే ఒక సీన్ వస్తే ఫస్ట్ షాట్ మంచిగా వస్తే దానికన్నా బెస్ట్ చూసేవారు సార్. ఒక మంచి సీన్ అయిపోయింది కదా, అయిపోయింది, నెక్స్ట్ షాట్ అనేది లేదు. ఎక్కడ మంచిగా వచ్చిందో దానికి ఇంకా బెస్ట్ చూసేవారు సార్. ఓకే, ఎక్కడ కూడా ఆపింది అయితే లేదు. నో కాంప్రమైజ్. ఇది మొత్తం ఎక్కడ షూట్ చేశారు? రామోజీ ఫిలిం సిటీ. మీ సీన్ అంతా రామోజీ ఫిలిం సిటీ. ఓకే, కంప్లీట్ అక్కడ సెట్ వేసి డే అండ్ నైట్ షూట్స్. డే అండ్ నైట్ అంటే నైట్లో చేయాల్సిన సీన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఒక్క సీన్, లాస్ట్ సీన్ ఒకటి నైట్ అయింది. ఓకే, అన్ని సీన్స్ మాత్రం ఈవినింగ్ వరకు అయ్యేది. ఓకే, నైట్ సీన్స్ చేసినప్పుడు ఎలా అనిపించింది? ఇబ్బంది ఏమీ లేకుండా సాఫీగా జరిగిపోయిందా? ఇబ్బంది ఏమీ లేదు, అలా వెళ్ళిపోయింది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సార్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ప్లస్ ఎక్కడ చేయలేదు కాబట్టి సెట్లో కూడా కొంచెం కంఫర్ట్ ఉండేది, సేఫ్టీ ఉండేది. నైట్ టైం అప్పుడు కూడా బాగానే వెళ్ళిపోయేది. పృథ్వీ సార్ క్యారెక్టర్ని చూసినప్పుడు నీకు ఎలా అనిపించింది స్క్రీన్ మీద? పృథ్వీ సార్ క్యారెక్టర్ చూసినప్పుడు ఇంకా పృథ్వీ సార్ కూడా అలా ఆ క్యారెక్టర్లో ఉండిపోవడం కానీ స్క్రీన్ మీద చూసినప్పుడు బాగా అనిపించింది. ఆ ఇద్దరిని కాంబినేషన్ అలా ఫ్రెండ్షిప్లో చూడడం ఇంకా నచ్చింది. అలాగే జగపతి బాబు గారిని కూడా అంటే వరల్డ్ సినిమాలు చాలా సినిమాలు వచ్చాయి, నీకు కూడా బాగా తెలుసు. ఇందులో ఆయన గెటప్ కంప్లీట్గా డిఫరెంట్, సేమ్ మీ అందరికి ఎలాగా ఉన్నాయో అలాగే వీళ్ళది డిఫరెంట్ కదా. క్యారెక్టర్లో నువ్వు స్క్రీన్ మీద చూసినప్పుడు జగపతి బాబు గారిని ఆ గెటప్లో చూసినప్పుడు ఏమనిపించింది? కొంచెం కొత్తగా అనిపించింది, బాగా అనిపించింది సార్ని అలా చూస్తున్నప్పుడు. ఎందుకంటే సార్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసేవారు ప్రతి మూవీలో చూసుకున్నప్పుడు. ఆ క్యారెక్టర్లో ఇంకా కొత్తగా అనిపించింది. కింగ్ అప్పుడు కానివ్వండి,
జ్యువెలరీ అంటే యాక్సెసరీస్ ఉన్నాయి. ఇంకా కొత్తగా అనిపించింది, ఇంకా సార్ చాలా బాగా చేశారు. ఇంకంటే చెప్పడానికి కొత్తగా ఒక కొత్త క్యారెక్టర్ని ప్లస్ కింగ్గా చూపించినట్టు అలా బాగా అనిపించిందా? అలాగే నీతో చేసిన ఆ క్యారెక్టర్ విలన్ క్యారెక్టర్ నీకు ఇంటరాక్ట్ అయినటువంటి నీ కోసం వచ్చినటువంటి ఆయన గురించి చెప్పు. వజ్రంగ్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీ అండ్ మూవీ రిలీజ్ అయ్యాక కూడా మెసేజెస్ చేయడం కానీ కాల్ చేయడం కానీ చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యాను సార్తో కూడా. చాలా ఫ్రెండ్లీ, చాలా క్లోజ్గా ఉండేవారు. ఆయన చూస్తే నీది భయపడే సీన్ కదా స్క్రీన్ మీద, ఆయన చూస్తే మొత్తం మీ ట్రైబ్స్ అంతా కూడా భయపడుతూ ఉంటారు. సెట్లో ఉన్నప్పుడు ఆ సీన్స్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉండేది ఆయనతో సీన్ జరిగేటప్పుడు? ఆన్ సెట్ అప్పుడు భయపడే వాళ్ళం, ఆఫ్ సెట్ అప్పుడు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆన్ సెట్లో కూడా సార్ మంచిగా మాట్లాడడం కానివ్వండి, ఎక్కువ మాట్లాడడం, ఆ సీన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ సీన్ని సేమ్ అలానే చేసేవాళ్ళం. ప్లస్ సార్ కూడా చాలా ఫ్రెండ్లీ, మంచిగా మాట్లాడేవారు, మంచిగా ఎక్కువ కనెక్ట్ అయ్యాం సార్తో కూడా. కల్పలత మేడం అసలు సాడ్ అయితే చాలా బాగా చేస్తారు. ఆవిడ ఇంకా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. ఏమనిపించింది ఆవిడ ఆ క్యారెక్టర్ పోషిస్తున్నప్పుడు? నువ్వు దగ్గరగానే చూసావు, అలాగే ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చూసావు. ఏమనిపించింది? దగ్గరగా ట్రావెల్ చేసావు కదా. నిజంగా ఇన్వాల్వ్ అయ్యారు. అక్కడ హార్డ్ వర్క్ కూడా చాలా బాగా కనిపించారు. కల్పలత మ్యామ్ కూడా అక్కడ అంత అంటే ఆ సీన్స్ అన్నప్పుడు, ఆ అరిచేటప్పుడు ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. చాలా బాగా అనిపించేది. అండ్ హార్డ్ వర్క్ కూడా బాగా ఉంది మ్యామ్ది కూడా. ప్రశాంత్ నీల్ సార్ చెప్పారు, కల్పలత మ్యామ్ ఇంకా బాగా చేశారు దాన్ని, అది బాగా అనిపించింది. ఈ సినిమాలో నీ డైలాగ్స్ కాకుండా వేరే ఆర్టిస్టుల డైలాగుల్లో నీకు బాగా కనెక్ట్ అయిన డైలాగ్స్ ఏంటి? బాగా కనెక్ట్ అయిన డైలాగ్స్ అంటే ప్రభాస్ సార్ ఎక్కువ, అంటే డైలాగ్స్ బాగుండేది కొంచెం. తర్వాత కొంచెం జోకీగా కానివ్వండి, సీరియస్గా ఉండే మూమెంట్స్ నచ్చింది. వాళ్ళిద్దరిది సీన్లో పృథ్వీ సార్దిని ప్రభాస్ గారిది, వాళ్ళిద్దరికి ఒక డైలాగ్స్ ఉంటూ ఉంటాయి. ఆ డైలాగ్స్ కొంచెం ఫన్ క్రియేట్ చేసే ఇది చేశారు. డిఫరెంట్గా అనిపించింది. సీరియస్గానే మాట్లాడుతా నీకన్నా ఎక్కువ నేను చంపాను, ఆ డైలాగ్స్ బాగా నచ్చేవి. ఎందుకంటే ఆ ఫైట్లో కూడా కొంచెం ఆ ఫన్నీ మూమెంట్ క్రియేట్ చేయడం, కొంచెం స్వీట్